ఒక పర్వత ప్రాంతంలో క్రూరమైన రాక్షసులు నివసించేవారు. వారు అమాయక ప్రజలను వేధిస్తూ భయభ్రాంతులకు గురిచేసేవారు. ప్రజల మొర ఆలకించిన శ్రీరామచంద్రుడు ఆ దుష్టులను శిక్షించమని ఆంజనేయుడిని పంపాడు. ఆంజనేయుడు వాయువేగంతో ఆకాశమార్గంలో వచ్చి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ప్రజల కన్నీళ్లను చూసి ఆ వాయునందనుని కళ్ళు ఆగ్రహంతో అగ్నిగోళాల్లా మారాయి. భయపడకండి, నేను మీతో ఉన్నాను అని సింహగర్జన చేశాడు ఆంజనేయుడు. అంతలోనే రాక్షసరాజు కాలనేమి తన సేనతో అక్కడికి వచ్చాడు. నీవెవరు, మా ప్రాంతంలో అడుగుపెట్టే ధైర్యం నీకెలా వచ్చింది అని అహంకారంగా అడిగాడు. ఆంజనేయుడు చిరునవ్వుతో, నేను శ్రీరామదాసుడిని, ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని అణచడానికే వచ్చాను అని పలికాడు. మహాయుద్ధం. రాక్షసులు ఒక్కసారిగా అగ్నిబాణాలు, విషపు కత్తులతో దాడిచేశారు. కాని ఆంజనేయుడు తన గదను తిప్పుతూ ఒక్కపోటుతో వందలమంది రాక్షసులను కుప్పకూల్చాడు. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. కాలనేమి మాయాశక్తితో మహాకాయుడిగా మారాడు. కాని ఆంజనేయుడు శ్రీరామనామాన్ని స్మరించి అపారమైన బలంతో ఆ రాక్షసుడిని నేలకేసి కొట్టి సంహరించాడు. కాలనేమి మరణంతో అతని గురువు వజ్రకాయుడు క్రోధంతో రగిలిపోయాడు. పాతాళంలో ఘోర తపస్సు చేసి భయంకరమైన వరాలు పొందిన వజ్రకాయుడు, నేను ఆ ఆంజనేయుడిని ఓడిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అతని రాకతో భూమి మళ్లీ అల్లకల్లోలమైంది. ఇళ్ళు బూడిదయ్యాయి, ప్రజల ఆక్రందనలు ఆకాశాన్ని తాకాయి. ఆంజనేయ స్వామి, రక్షించండి అని ప్రజలు ప్రార్థించగా ఆ పిలుపు హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న స్వామికి వినిపించింది. మహాసమరం. వజ్రకాయుడు తన మాయాగోళాలను విసరగా ఆంజనేయుడు తన గదతో వాటిని చెదరగొట్టాడు. పర్వతాలు పిండి అయ్యేలా, నదులు దారిమళ్లేలా వారి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం తీవ్రమవ్వడంతో ఆంజనేయుడు కళ్ళు మూసుకొని మనసారా, శ్రీరామా, నీవే నా బలం అని ప్రార్థించాడు. అంతే, స్వామి చుట్టూ దివ్యకాంతి వెలిగింది. శక్తి 1000 రెట్లు పెరిగింది. ఒక్క మహాగదా ప్రహారంతో వజ్రకాయుడిని మట్టి కరిపించి శాశ్వత శాంతిని చేకూర్చాడు. రాక్షస శక్తి నశించింది. అరణ్యాలు మళ్లీ పచ్చదనంతో కళకళలాడాయి. ప్రజలు కృతజ్ఞతతో ఆంజనేయుడికి ఆలయాన్ని నిర్మించి, ఎక్కడ ధర్మముంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు అని చాటి చెప్పారు. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా SVM షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.